ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఓనర్‌షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. టాటా నెక్సాన్. అసలు ఈ కార్‌కి ఇంట్రొడక్షనే అవసరం లేదు. అంత సక్సెస్‌ఫుల్ సబ్ 4 మీటర్‌లో ఈ ప్రైస్‌లో గానివ్వండి, బిల్డ్ క్వాలిటీలో గానివ్వండి, కాకపోతే కొన్ని ఇష్యూస్ టాటా వాళ్ళ నుంచి, సర్వీస్ వాళ్ళ నుంచి ఫేస్ చేసాం అంతే తప్పితే వెహికల్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. బట్ ఉన్నాయేంటో ఏమైనా ఉంటే గనుక ఓనర్ ద్వారానే తెలుసుకుందాం డైరెక్ట్‌గా. సో, ఇలాగే మీరు కూడా మీ ఓనర్‌షిప్ రివ్యూ బైక్ గానివ్వండి, కార్ గానివ్వండి షేర్ చేసుకోవాలి అనుకున్నట్టయితే జస్ట్ బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది మనకి. అక్కడొచ్చి మీరు మెసేజ్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్ పైన మన వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. టీమ్ మంది ఫాలో అవుతుంటారు. మీ ఏ కార్ అయినా, ఏ టూ వీలర్ అయినా హైదరాబాద్‌లో నేనే మీ వరకు వస్తుంటాను. హలో అండి. చెప్పండి హాయ్. మీ పేరు చెప్పండి? హాయ్. నా పేరు మురళీకృష్ణ. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ. ఐటీ ఎంప్లాయీ చేస్తుంటారా? సో, ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? మేము 2023 ఫిబ్రవరిలో తీసుకున్నాం. 23 ఫిబ్రవరి. యాహ్! ఇది సెకండ్ జనరేషన్ వెహికల్ ఇది. సెకండ్ జనరేషన్. ఇప్పుడు లేటెస్ట్‌గా థర్డ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ నడుస్తుంది. యాహ్! ఓకే. ఇప్పటివరకు మీరు 23 ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ పైనే 2 అవుతుంది. ఇయర్స్ పైనే అవుతుంది. పైనే అవుతుంది. ఓకే. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఇప్పటివరకు మీరు? 19,000 అబోవ్ తిరిగాం. 90,000 అంటే యాహ్! ఎక్కువ వెహికల్ తీస్తూ ఉంటారా? యాహ్! రెగ్యులర్‌గా? బట్ మనకు 2 ఇయర్స్ తర్వాత మనకు 3,000 అబోవ్ తిరగాలి. ఇంకా ఇది ఓకే. తక్కువ తిరిగింది. 20,000 తిరిగింది. 19 అబోవ్ తిరిగింది. ఓకే. యాహ్! వేరియంట్ ఏది ఉందండి మీది? ఇది ఎక్స్ఎంఏ ఎక్స్ఎం. ఆటోమేటిక్ ఓకే. బేస్ మోడల్. బేస్ మోడల్ నుంచి ఆటోమేటిక్ ఆ! చూస్ చేసుకున్నారు. ఓకే. సో, ఇంతకుముందు ఏదైనా వెహికల్‌ని యూజ్ చేసారా మీరు? లేదండి. ఇది ఫస్ట్ ఫస్ట్ వెహికల్ ఇది వెహికల్. యూజ్ చేయడం. ఓకే. ఫస్ట్ టాటా వెహికల్లే ఎలా ఎళ్ళాలి అనిపించింది? టాటాని ఎలా నమ్మారు? యాక్చువల్‌గా మా ఆఫీస్‌లో మా కొలీగ్ సేమ్ టాటా నెక్సానే తీసుకున్నాడు. సో, ఓకే. నేను మా ఫ్రెండ్‌ది టాటా నెక్సాన్ చూసిన కారు. ఓకే. సో, నాకు బిల్డ్ క్వాలిటీ అండ్ ఓకే. నా హైట్‌కి ఈ కార్ బాగా సెట్ అయితదని చెప్పి ఈ కార్ తీసుకున్నా నేను. ఓకే. అండ్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు గూడా ఎంత లాంగ్ డ్రైవింగ్ చేసినా సరే ఇబ్బంది ఉండదు ఈ కార్‌లో. హ్మ్. సో, నేను మా ఫ్రెండ్ కార్ చూసే నేను ఈ కార్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఓకే. మీరు తీసుకునే టైంకి ఆల్రెడీ ఇది ఇండియన్ బ్రాండ్ టాటా హ్మ్. అండ్ ఇదే ఇండియన్ బ్రాండ్ మహేంద్రాలో గూడా ఎక్స్‌యూవీ 300 ఉండే. మహేంద్రాలో గూడా ఎక్స్‌యూ 300 ఉండే. ఆ! బట్ ఎక్స్‌యూవీ 300 తీసుకునే టైంకి నేను ఎక్స్‌యూ 300 గూడా చూసినా. హ్మ్. కానీ దానికి దీనికి కంపేర్ చేస్తే రేట్ సేమ్ ఉంది. హ్మ్. బట్ బూట్ స్పేస్‌తో కంపేర్ చేస్తే టాటా నెక్సాన్‌లో బూట్ స్పేస్ ఎక్కువుంది. ఓకే. అండ్ ఇంటీరియర్ వైస్ గూడా చూసుకుంటే ఓకే. ఎక్స్‌యూవీ 3XO కంటే టాటా నెక్సానే మంచిగా అనిపించింది నాకు. ఓకే. సరే ఈ 2 కూడా ఇండియన్ బ్రాండ్స్ అనుకోండి పక్క పెట్టేస్తే, హ్మ్. ఇదే సెగ్మెంట్‌లో వెన్యూ ఉంది, బ్రీజా ఉంది. అవిటిని ఎందుకు కన్సిడర్ చేయలేరు? వెన్యూ గూడా చూసాము. బట్ హ్మ్. టాటా ఇచ్చే బిల్డ్ క్వాలిటీ హుండే వెన్యూలో ఉండదు. ఓకే. బట్ మనకు పర్ఫార్మెన్స్‌లో హుండే వెన్యూ ఎప్పటినుంచో మంచిగుంది. బట్ హ్మ్. కాకపోతే మెయిన్ బిల్డ్ క్వాలిటీ హ్మ్. మనకు సేఫ్ అండ్ ఫ్యామిలీ పర్పస్‌కి గూడా యూజ్ అయితదని చెప్పి టాటా తీసుకోవడం జరిగింది. హ్మ్. టాటాలో బిల్డ్ క్వాలిటీ ఒకటి యాక్సెప్ట్ చేస్తాం మనము. బట్ ఇంకోటేంటంటే ఫిట్ అండ్ ఫినిష్ అనేది వెన్యూలో గానివ్వండి, సోనెట్‌లో బావుంటుంది. హ్మ్. ఆ పాయింట్‌లో మీరు ఆలోచించారా? లేదండి. దీని ముందు దీంట్లో కూడా? జనరేషన్‌లో కొంచెం ఫిట్ అండ్ ఫినిష్ కొంచెం బాలేదు గానీ, ఓకే. దీంట్లో ఫిట్ అండ్ ఫినిష్ నేను అన్ని ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ చెకప్ చేసుకొనే ఓకే. వెహికల్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఇందులో ఫిట్ అండ్ ఫినిష్ అన్నీ బానే ఉన్నాయండి. ఓకే. ఆ! ఓకే. అండ్ సరే మీరు ఇప్పటివరకు 20,000 అరౌండ్ తిరిగారు 20,000. కిలోమీటర్స్. సరే యావరేజ్ ఎంతిస్తుంది ఇది మనకు మైలేజ్ పరంగా? హైవేలో అయితే 14, 15 వస్తది. ఓకే. మనకు సిటీలో అయితే 11 లాస్ట్ 11 గెయిన్ 11 చేస్తది. ఇస్తుంది. యాహ్! పెట్రోల్ వెహికల్ మీరు పెట్రోల్ చూజ్ వేరియంట్. చేసుకుంది యాహ్! ఆటోమేటిక్ అందులో. ఆటోమేటిక్. ఆటోమేటిక్‌లో 11 ఇస్తుందంటే పర్లేదు అనిపిస్తుంది టాటా కార్స్‌తో కంపేర్ చేస్తే. యాహ్! ఆ! 3 సిలిండర్స్ ఇంజిన్ మరి ఆ వైబ్రేషన్స్ అవి ఫీల్ అవుతూ ఉంటారా? మనకు స్టార్టింగ్ ఇనిషియల్‌గా మూవ్ చేసినప్పుడు మనకు హ్మ్. కొంచెం ఇంజిన్ నాయిస్ అయితే వినపడతది. ఓకే. తర్వాత ఇంజిన్ ఆటోమేటిక్‌గా స్మూత్ అయిపోతది. ఓకే. ఆ జెర్కీనెస్ గాని ఏమన్నా ఫీల్ అయ్యారా మీరు? యాక్చువల్‌గా మనకు నేను మాన్యువల్ కూడా డ్రైవ్ చేసిన ఇంతకుముందు ఓకే. మా ఫ్రెండ్స్ కారు. ఓకే. సో, మాన్యువల్‌కు దీనికి పోల్చుకుంటే మనకు కొంచెం లాగ్ ఉంటది. ఓకే. మనం మూవ్ చేసేటప్పుడు. ఓకే. అదైతే నేను ఇందులో ఫేస్ చేశా. ఓకే. ఆటోమేటిక్ వేరియంట్‌లో. ఆటోమేటిక్ చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏముంది? యాక్చువల్లీ ఆటోమేటిక్ చూజ్ చేసుకోవడానికి మనకు సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందయితది. ఇబ్బందయిపోతది. సో, ఓకే. అండ్ ఫస్ట్ కార్ కూడా కాబట్టి ఆటోమేటిక్ ఇస్తే కొంచెం యాహ్! బెస్ట్ ఉంటుంది. మనకి ఈజీ యాహ్! టు డ్రైవ్ ఉంటుంది. ఈజీ టు డ్రైవ్ అండ్ హ్మ్. మనం ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి నేర్పియాలన్నా సరే ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. అండ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో ఓవరాల్‌గా ఈ కార్‌ది? పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి. ఓకే. ఆహ్, యాక్చువల్‌గా ఆటోమేటిక్ వేరియంట్ ఘాట్ రోడ్స్‌లో అలా
వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఘాట్ రోడ్స్ లో ఇది ఎక్కువ వర్క్ కాదు, ఆటోమేటిక్ పికప్ ఎక్కువ ఉండదని చెప్పినారు. బట్ ఇది నేను శ్రీశైలంకి తీసుకెళ్ళిన కారు, ఓకే నాకు అసలు ఒక చిన్న ఇష్యూ కూడా అనిపించలే. ఘాట్ రోడ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. ఓకే అండ్ నేను చాలాసార్లు హైదరాబాద్ నుంచి మా ఊరికి కూడా తిరిగాను. ఇది నాకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే టర్బో లాగ్ ఫీల్ అవుతారా మీరు ఇందులో? అంటే టర్బో కొంచెం లేట్ గా ఓపెన్ అవుతూ ఉంటుంది. అది రియల్ అండి, కొంచెం లేట్ గా లాగ్ ఉంటది. ఓకే, ఇప్పటి వరకు మీ కార్లో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసి ఒకసారి షేర్ చేసుకుంటారా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దీంట్లో? ఇష్యూస్ అంటే ఫస్ట్ నేను కార్ తీసుకునే ఒక 2-3 monthsకే మనకు ఏసీ నుంచి కూలెంట్ ఇచ్చే పైప్ ఉంటది కదా, ఆ పైపు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది పోయింది. మాకేంటంటే ఎయిర్ గ్యాస్ లోపల ఓన్లీ ఎయిర్ మాత్రమే వస్తుంది అని షోరూమ్ దగ్గరే చేపిస్తే వాళ్ళే ఇది పైప్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పి ఆ పైప్ ఒకటి చేంజ్ చేసి ఇచ్చినారు. అదర్వైజ్ నేనేం ఇష్యూస్ ఫేస్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి మనం హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోయింది. సో అది నేను షోరూమ్ కి తీసుకెళ్తే మంచిగా రెస్పాన్స్ అయ్యి ఫిట్ చేసి ఇచ్చినారు అది. దాని తర్వాత నాకు ఇష్యూస్ ఏం రాలేదు. ఓన్లీ జనరల్ సర్వీసెస్ చేయించా. ఇప్పటి వరకు 4 సర్వీసెస్ అయిపోయినాయి. ఓకే, అప్పుడు కొంచెం స్కేరీగా ఉందా సిచ్యువేషన్? హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత వెనక్కి వెళ్ళి యాక్చువల్ గా మేము కర్నూలులో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా స్టేర్స్ మీద నిలబెట్టాము. సో నేను బ్రేక్ వేసి దిగేలోపు కారు వెనక్కి వెళ్ళిపోతుండే. నేను సడన్ గా మళ్ళీ కార్ లోకి ఇన్ అయ్యి బయటికి తీసుకొచ్చేసా కారు. చూసుకున్నారు కాబట్టి కొంచెం ప్రమాదం అలా తప్పింది. ఓకే, ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ టాటా వాళ్ళు మీరేమన్నా ఫేస్ చేశారా? ఎలా ఉంటుంది? సర్వీస్ పరంగా అయితే కొంచెం డిలే ఉంటది, కాకపోతే రెస్పాన్స్ బాగానే ఉండే. సర్వీస్ లో కొంచెం డిలే ఉంది కానీ రెస్పాన్స్ మాత్రం బాగానే ఉంది. నాకైతే ఇష్యూస్ ఏం రాలేదు సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి. డిలే అంటే 1-2 days అలా పెట్టుకోవడం వెహికల్ ని? అలా కాదండి, మనం పోయిన తర్వాత లోపల వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత సర్వీస్ అడ్వైజర్ ను అసైన్ చేయడానికి మినిమం ఒక 1/2 hour to 1 hour పడుతుంది. మళ్ళీ అది చెకప్ చేసిన తర్వాత దానికి కొంచెం అక్కడ డిలే ఉంటది కానీ సర్వీస్ పరంగా అయితే ఓకే. ఓకే, మీరు తీసుకున్న డీలర్ ఎక్కడ నుంచి అండ్ సర్వీసింగ్ ఇప్పుడు ఎక్కడ చేపిస్తున్నారు ఒకసారి? నేను నంద్యాలలో తీసుకున్నాను ఈ వెహికల్. ఓకే, అక్కడ 3 సర్వీసెస్ చేపిస్తా. నేను ఇక్కడ రీసెంట్ గా 4th సర్వీస్ బాచ్పల్లిలోనే చేపించాను, హైదరాబాద్ లో చేపిస్తున్నారు. అండ్ కంఫర్ట్ వైజ్ గా ఎలా ఉంటుంది ఈ వెహికల్? మీకు సస్పెన్షన్ కానివ్వండి, సీటింగ్ కంఫర్ట్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, నాకు సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. నాకు సస్పెన్షన్ వైజ్ కూడా మరీ ఎక్కువ గుంతలు వచ్చినప్పుడు అలా అయితే ఏమన్నా సస్పెన్షన్ ఇష్యూ అలా ఉంటది కానీ లేకపోతే మనకు చిన్న చిన్న గుంతలలో అసలు తెలియదు, మన కార్ లో ఉన్నామని కూడా తెలియదు. నాకు సస్పెన్షన్ వైజ్ అయితే ఓకే. అండ్ మీరు ఈ వెహికల్ ని రికమెండ్ చేస్తారా మన వ్యూవర్స్ కోసం? అండ్ ఎందుకు రికమెండ్ చేస్తారు? ఫస్ట్ వచ్చేసి నా మెయిన్ ప్రియారిటీలో బిల్డ్ క్వాలిటీ ఒకటి, అండ్ ఇంకోటి మీరు కంఫర్ట్ గా డ్రైవ్ చేయొచ్చు ఎంత దూరం అయినా సరే. మీకు 14 to 15 అయితే కంపల్సరీగా గెయిన్ చేస్తుంది మైలేజ్. సో నేను రికమెండ్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే టాటా నెక్సాన్ లో మనకు డీజిల్ అయితే 4 cylinders ఇంజన్ ఉంటుంది. అది కొంచెం పవర్, ఇనిషియల్ టార్క్ బాగుంటుంది, టర్బో లాగ్ ఎక్కువ ఉండదు మనకు అందులో. బట్ మీరు అయినా పెట్రోల్ 3 cylinders చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? పెట్రోల్ మనం కార్ ఒకవేళ తీసినా తీయకపోయినా మనకు పెట్రోల్ అయితే ఎప్పుడు తీసినా సరే మనకి ఇంజన్ పికప్ గానీ స్మూత్నెస్ గానీ బాగుంటది. సో డీజిల్ ఏంటంటే మనకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ. సో దాన్ని కంపేర్ చేసుకొని మాత్రమే నేను పెట్రోల్ వేరియంట్ తీసుకున్నా. ఓకే, ఒకవేళ మీరు టాటా నెక్సాన్ అసలు ఈ మైండ్ లోనే లేదు, అసలు టాటా నెక్సాన్ మార్కెట్ లో లేదు, ఈ పేరే లేదు, ఈ బడ్జెట్ లో మీ ప్రైస్ లో ఈ సెగ్మెంట్ లో ఏది చూస్ చేసుకునే వాళ్ళు? ఒకవేళ మహేంద్ర XUV 300 చూస్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఇండియన్ బ్రాండ్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ఇంజన్ పరంగా అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ కార్ మీరు పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 23 కదా, 2 years అవుతుంది. అండ్ మీరు ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేద్దాము, ఎన్ని ఇయర్స్ పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తారు? 8 to 9 years మాక్సిమం పెట్టుకుంటాం. ఓకే, సర్వీస్ ఇష్యూస్ ఓకే అయినా కూడా? సర్వీస్ కొంచెం డిలే అయినా సరే. ఓకే, అండ్ ఇంకోటి టాటా కార్స్ లో మెయిన్ గా రస్టింగ్ ఇష్యూస్ కానివ్వండి, రాటిల్ సౌండ్స్ అంటే లోపల క్యాబిన్ లో టక్ 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 అని ఏదైనా ప్లాస్టిక్ సౌండ్స్ రావడం అలాంటి ఏమైనా? యాక్చువల్ గా కార్ తీసుకున్నప్పుడే యాంటీ రస్టింగ్ కోటింగ్ వేయించినాం, దానివల్ల అయితే ఇష్యూ ఏం లేదు. ఓకే, సౌండ్స్ కూడా ఏం లేవండి.
మనకు రాటిల్ సౌండ్స్ కానీ ఏం లేవు. ఓకే. మీ కార్‌లో అయితే లేదు. లేదు. Yeah. లక్కీలీ లేదు. టాటా కార్స్‌లో ఎక్కువగా వస్తుంటుంది మనం వింటాము. Yeah. ఓనర్‌షిప్ రివ్యూస్‌లో. Yeah. అండ్ ఫైనల్ క్వెషన్ వచ్చేసి మీరు ఆన్ రోడ్ ఎంత పడింది? బేస్ ఆటోమేటిక్ అండ్ సారీ ఈఎంఐ ఎలా పడుతుంది? ఒకసారి డౌన్ Yeah, పేమెంట్ ఇది చెప్పరా? నాకు పడ్డం అయితే 11.5 lakhs పడిందండి. ఓకే. సో నాకు ఇంట్రెస్ట్‌తో కలిపి ఇంట్రెస్ట్ రేట్ ఈఎంఐది 2.5 lakhs యాడ్ అయింది. ఓకే. మొత్తం 13.5, 14 వరకు పడింది. ఓకే. సో నేను నంద్యాలలోనే ఆప్షన్ తీసుకొని ఈఎంఐలో తీసుకున్నా. డౌన్ పేమెంట్ అయితే 4 lakhs పే చేశా. ఓకే. మిగతాది ఈఎంఐలో పర్ మంత్ 14,000 అబోవ్ కడుతున్నాను. 14,000 వరకు వస్తుంది. 5.5 years ఉంది. ఓకే. ఆన్ రోడ్ అయితే మనకు 11.5. 11.5. ఓకే. 11.5 అంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ వర్తే ఉంటుంది మనకు డెఫినెట్‌లీ. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు చిన్న మైక్రో ఎస్యూవీస్ కూడా రావట్లేవు. Yeah. బట్ ఇట్స్ ఎ వర్త్. అది కూడా పెట్రోల్ ఆటోమేటిక్ మనకు లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కారు అండ్ డీసెంట్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీరు బేస్ మోడల్ తీసుకున్నారు. ఆ మ్యూజిక్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ అదేమైనా మిస్ Yeah. అవుతుంటారా? మ్యూజిక్ సిస్టమ్ ఇందులో వాళ్ళు టాటా వాళ్ళు ఇచ్చినది హర్మన్ మ్యూజిక్ సిస్టమ్. ఓకే. సో ఇందులో మ్యూజిక్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే. మీకు మ్యూజిక్ లవర్స్ అయితే ఫుల్లీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వెహికల్లో. ఓకే. యా. సో ఇంకేమైనా ఇష్యూస్ మీరు షేర్ చేసుకోవాలనుకున్నా టాటా వాళ్ళ నుంచి బెటర్ చేస్తే ఏదన్నా యా, చెప్పాలంటే? టాటా వాళ్ళ నుంచి ఒక్కటే అండి, మనం సర్వీస్ సెంటర్కి పోయినప్పుడు వాళ్ళ నుంచి సర్వీస్ కొంచెం మంచిగా వస్తే అదొక్కటే కస్టమర్స్ హ్యాపీనెస్. ఓకే. అంతే. అంతకు మించి ఇష్యూస్ ఏం లేవు. సో ఇది ఓవరాల్‌గా ఓనర్ గారు చెప్తున్న వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే టాటా నెక్సాన్‌కి సంబంధించి రివ్యూ. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్‌షిప్ రివ్యూ బైక్ గానివ్వండి, కార్ గానివ్వండి షేర్ చేసుకోవాలి అనుకున్నట్టయితే జస్ట్ బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది మనకి. అక్కడొచ్చి మీరు మెసేజ్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్ పైన మన వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. టీమ్ మంది ఫాలో అవుతుంటారు. మీ ఏ కార్ అయినా, ఏ టూ వీలర్ అయినా హైదరాబాద్‌లో నేనే మీ వరకు వస్తుంటాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు అలాగే డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వేర్ చేయాలి.